హలో ఫ్రెండ్స్, మనం శ్రీదేవి భాగవతం షష్ఠ స్కందంలోని వృత్రుడు వృత్తాంతం గురించి తెలుసుకుందాం. దేవతలలో పేరు పడినవాడు త్వాష్ట. అతడు తపశ్శక్తితో త్రిశూరుడు అయిన కొడుకుని సృష్టించాడు. అతని పేరు విశ్వరూపుడు. ఆ త్రిశూరుడు ఒక ముఖంతో వేదం వల్లెవేస్తూ, వేరొక ముఖంతో మద్యపానం చేస్తూ, మరొక ముఖంతో ప్రపంచ విశేషాలు చూస్తూ ఉంటున్నాడు. కాలక్రమేణా విశ్వరూపుడు సంసార బంధానికి ఇష్టపడక కఠోర నియమాలతో అనన్య సామాన్యమైన తపస్సు చేయనారంభించాడు. ఎక్కడ ముక్కు మూసుకొని తపోదీక్షతో ఎవరు ఉన్నా ఇంద్రుడికి ఆ వార్త రావడం, ఆ ముని తన పదవి కోసమే తపశ్చర్యలో ఉన్నాడని ఇంద్రుడు భయపడడం, ఆ తపస్సు పాడు చేయాలని రంభాది దేవవైశ్యుల్ని పంపడం, ఆ దివిజకాంతలు భూకి వచ్చి హావభావ విలాసాలు ప్రదర్శించి ఆ మునిని తమ పయ్యదల్లో మార్చి మార్చి కట్టుకొని ఊపి జోలపాడి నిద్రపుచ్చి ఏ చెట్టు మొదటనో వదిలి దివ్వికి వెళ్ళిపోవడం. ఇంద్రుని జీవిత చరిత్రలో ప్రతి పుటలోనూ ఇదే పాఠ్య విశేషం. గొప్ప జాతకుడు విశ్వరూపుని తపస్సు రూపుమాపాలి. ఉన్నారుగా పావులు, రంభ, మేనక, తిలోత్తమ వగేరా వగేరా వగలమారి వయ్యారి మిన్నలు పిలిపించాడు. చిలిపి నవ్వులతో ఒక్కొక్కెత్తును బుజ్జగించి పాఠ్యము భావార్థాలు వివరించి చెప్పాడు. ఉసి కొలిపాడు. వాళ్ళు అమరావతి దాటి వెలుపులకు వచ్చారు. విశ్వరూపుడి ఆశ్రమానికి విసురుగా వెళ్ళారు. వివిధ విభ్రమ విలాసాలు విసిరారు. వల వేశారు. వేచి చూశారు. విసిగిపోయారు. వీడు ఎవడో శిలా విగ్రహమే, మన వల్ల కాదు. ఆ వజ్రపాణి స్వయంగా వచ్చి ఏమైనా చేసుకోవాలి అని కూడబలుక్కొని వచ్చిన త్రోవనే అమరావతికి పోయి ఇంద్రుడికి తమ అసక్తత ఏడుపు మొగాలతో చెప్పి వేడి నిట్టూర్పు విడిచారు. స్వామి, మా శృంగార చాష్టలో ఆ త్రాసును ముందు పని చేయలేదు. అతడి గుండె కొండరాతి కన్నా బండ తేరినట్టుంది. ఇంతకీ మా అదృష్టం కన్ను తెరిచి మమ్మల్ని కోపించి శపించలేదు అని చెప్పారు. అచ్చరల మాటలు వినగానే ఇంద్రుడికి ముచ్చెమటలు పోశాయి. షణ్మ ఆలోచించాడు. పొండి పొండి, మీ తైతక్కలు టక్కుటెక్కులు నా దగ్గరే, బయట దిష్టి బొమ్మలు పొండి అని కసిరాడు. వాళ్ళు ఉసూరుమని గిర్రును తిరిగి వెళ్ళిపోయారు. ఇంద్రుడు వజ్రయే ఐరావతం నెక్కి తిన్నగా విశ్వరూపుడు ఉన్న ఆశ్రమానికి వెళ్ళాడు. నిశ్చల తపోనిష్టలో ఉన్న విశ్వరూపునిపై వజ్రం ప్రయోగించాడు. ఆ పని మంచిది కాదు అనే జ్ఞానం లేకపోయింది ఆ స్వార్థపరుడికి. వజ్రఘాతం వల్ల విశ్వరూపుడు విగత జీవుడై కింద పడిపోయాడు. ఆశ్రమానికి అటు ఇటు ఉన్న మునులు ఇంద్రుని దౌష్ట్యం చూసి, ఛీ, ఎంత కిరాత కృత్యం! దీనికి తగిన అశుభ ఫలం అల్పకాలం నందు అనుభవించగాక అని తిట్టారు. ఆ తిట్లు విని ఇంద్రుడు చెలించలేదు. విశ్వరూపుడు చచ్చి నేల కూలినా అతడు సజీవుడై ఉన్నట్టే ఇంద్రుడికి కంటికి కనిపిస్తూ హడలు పుట్టించాడు. పక్కనే ఉన్న తక్షుణ్ణి చూసి, చూడు, ఆ విశ్వరూపుడు 3 తలలు తెగనేసిరా అని అన్నాడు. చచ్చినవాడు తలలు మరీ తరగడం ఎందుకయ్యా నీ పిచ్చిగాని? వజ్రహతుడైన వాడు మళ్ళీ బతుకుతాడా? ఎందుకు అనుమానం అని తక్షుడు ప్రతి చెప్పాడు. అది కాదు, నీకు తెలీదు. వాడు సామాన్యుడు కాడు. తపశ్శక్తితో మనకి ఏదైనా అపకారం చేయొచ్చు. కనుక సురల క్షేమం లక్ష్యముగా నువ్వు వడిగా వెళ్ళి ఆ చచ్చిన వాడు తలలు 3 తెగనరికి వేరు చేసి పారవేసిరా అని ఇంద్రుడు ఆజ్ఞాపిస్తున్నట్లు అన్నాడు. తక్షుడు కదలలేదు. కాసింతసేపు ఆలోచించి, ఆ శవం తలలో నరకడం నీచాతి నీచమైన పని. ఆ పని చేస్తే నాకు ఏం ఫలం అని అన్నాడు. దానికి ఇంత ఆలోచన ఎందుకు? ఈనాటి నుంచి ఎక్కడ యజ్ఞం జరిగినా యజ్ఞ పశువు యొక్క శిరస్సు నీకు చెందేటట్టు నిర్ణయిస్తున్నాను. సరేనా? ఇక వెళ్ళు అని అన్నాడు ఇంద్రుడు. అంతవరకు ధర్మబోధ చేసిన తక్షుడు తక్షణమే ఎగిరి గంతు వేసి విశ్వరూపుడు పడి ఉన్న చోటుకి వెళ్ళాడు. 3 శిరస్సులను నరికివేశాడు. ఆశ్చర్యం! ఆ 3 ముఖాల నుంచి రకరకాల కేకలు వేస్తూ పలు జాతుల పక్షులు పుట్టాయి. వేదం వల్లించిన ముఖం నుంచి కౌజు పిట్టలు,
మద్యం తాగే ముఖం నుంచి పిచ్చుకలు, ప్రపంచం చూసే మోము నుంచి తిత్తిర పక్షులు పుట్టాయి. ఏవి ఎలాగు పుడితే ఏమి, పుట్టిని గిట్టని విశ్వరూపుడు విగతరూపుడు అది చాలునని సంతోషంతో ఇంద్రుడు గుండెలు రాసుకున్నాడు. తన కొడుకు ఇంద్రుని వల్ల దుర్మరణం పొందాడని త్వాష్ట విన్నాడు. సంతాపము, దానికి మించిన కోపం హృదయంలో ఉప్పొంగాయి. ఏ తప్పు ఎరగని తపోనిష్టలో ఉన్న మునిని దుర్బుద్ధితో దారుణంగా చంపిన ఇంద్రుణ్ణి మట్టుబెట్టే మహాశక్తి సంపన్నుని సృష్టిస్తాను అని బిగ్గరగా అరిచి శుతిస్థానం చేసి అగ్నిని కల్పించాడు. అధర్వణ మంత్రాలతో హోమం చేశాడు. సలక్షణముగా హోమం ముగిసింది. వెంటనే హోమకుండం నుంచి తేజస్సుకి అగ్నిని, ప్రతాపానికి భాస్కరుని పోలి ఒక దివ్య ప్రభాభాస సమానుడైన కుమారుడు పుట్టాడు. త్వాష్ట ఆ కొడుకును చూసి, మంచిది, నువ్వు వడివడిగా పెరుగు, ఆ ఇంద్రుని కసితీరా ముక్కలు ముక్కలుగా తరుగు అని వెగటుగా అన్నాడు. అంతలో ఆ శిశువు కొండంతగా పెరిగాడు. తండ్రిని చూసి, నన్ను ఎందుకు పుట్టించావు, నా పేరేమిటి, విచారముగా కనిపిస్తున్నావు, ఏమిటి కథ చెప్పవయ్యా అని గంభీర ధోరణిలో అడిగి ఇంకా అన్నాడు. జనక, తండ్రికి ఇష్టమైన పైన చేయని కొడుకు ఉంటేనేమి ఊడితేనేమి, నేను ఏం చేస్తే నీ విచారం పోతుందో చెప్పు, నీ విచారం నేను పోగొడతాను. ఇంద్రుణ్ణి, చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, యముణ్ణి ఎవరిని పట్టి పీడించాలో నిస్సందేహంగా చెప్పు, రెప్పపాటు లోపల అప్పడంలా విరిచి చప్పరించి వస్తాను అని చెప్పాడు వృత్రుడు త్వాష్టతో. తండ్రి విన్నాడు అన్ని మాటలు. వృజ్జినము నుంచి రక్షించేవాడు అని అర్థం వచ్చేటట్టు కొడుకి వృత్రుడు అని పేరు పెట్టి, వినుకుమారా, 3 తలలవాడు, తపశ్శరిలో ఉన్నవాడు, వేదశాస్త్రాలు తెలిసినవాడు అయిన నీ అన్నను నిష్కారణంగా నిర్దాక్షిణంగా ఇంద్రుడు చిత్రవధ చేశాడు. ఆ బ్రహ్మద్రోహిని చంపిరా అని పలు విధాలైన మారణాయుధాలు కల్పించి కొడుకుకి ఇచ్చాడు. వాటితో పాటు దివ్యరథం ఒకటి కల్పించి బ్రాహ్మణ ఆశీస్సులతో ఎక్కించాడు. కవచం, అమ్ములు పొదులు ధరించి ఆయుధాలు రథం మీద సర్దుకొని వృత్రుడు మునుపు సురులచే పరిభూతులైన రాక్షసులను వెంట ఉంచుకొని ఇంద్రుని మీదకి బయలుదేరాడు. వృత్తిని ప్రయాణం ఇంద్రుని దూతలు తెలుసుకొని వడివడిగా వెళ్ళి, ప్రభు, త్వాష్ట ఒక కొడుకుని పుట్టించి నీ మీదకి యుద్ధానికి పంపాడు. వాడి పేరు వృత్రుడు. బలిష్ఠులైన రాక్షసులను తోడ తీసుకొని వాడు యుద్ధానికి వస్తున్నాడు అని చెప్పారు. అంతలో దేవతలు వచ్చి, మన లోకంలో ఇంటింట అపశకనాలు కనిపిస్తున్నాయి, ఏదో ఉపద్రవం వచ్చేటట్టు ఉంది అని చెప్పి బిక్కమొగాలతో అన్నారు. ఇంద్రుడికి గుండెలు ఎండిపోయాయి. కూర్చున్న ఆసనం కుమ్మరిసారిలాగా గిర్రును తిరిగినట్టు అనిపించింది. గురువుగారికి కబురంపాడు. ఆయన వచ్చి, ఏమిటి సమాచారం అని నింపాదిగా అడిగాడు. ఇంకా సమాచారం ఏమిటి గురుదేవా, కొంప మునిగింది. త్వాష్ట కొడుకట, వృత్రుడట, యుద్ధానికి వస్తున్నాడట, ఏమి గతి అని చల్లబడిన మొగాన్ని అరచేతుల్లో ఉంచుకొని ఇంద్రుడు అడిగాడు. బృహస్పతి ఒక్కింతసేపు కనులు మూసి ధ్యానించి కనుగవ తెరిచి కరుకుగా అన్నాడు. ఇంద్ర, నిష్కారణముగా పరులను బాధించిన వాడు దారుణమైన కష్టానికి గురి అవుతాడు. దానికి ఇప్పుడు నువ్వే సాక్షి. ఏమి చేయాలన్నా బాగా ఆలోచించి చేయకపోతే ఫలితం ఎలాగే తగులుతుంది. సామాన్యమా ఇది బ్రహ్మహత్య. వాడికి వాడి తండ్రి దివ్యాయుధాలు ఇచ్చాడు. నీ వజ్రం వాడి ఏ ఒక్క ఆయుధం ముందు నిలవడానికి పనికిరాదు. అయినా ఇప్పుడు చేయవలసింది నేనేమి చెప్పే స్థితిలో లేను అని చల్లగా గురువు చివాట్లు పెట్టేసరికి ఇటు అటు ఉన్న దేవతలు ఒక్కొక్కరై జారిపోయారు. ఇంద్రుడు ఏమైతే అది కాని అని ముందుకెత్తి దేవతలను అందరిని కూడగట్టుకొని వృత్రుడిని ఎదిరించడానికి సిద్ధపడ్డాడు. వృత్రుడు రక్కసులతో లోక భీకరమైన ఉధృతితో వచ్చి యుద్ధం ప్రారంభించాడు. ఆ విధంగా దేవదానవుల పోరు ఘోరంగా 100 ఏండ్లు సాగింది. ఆ ధాటికి ఇంద్రాదులు ఆగలేకపోయారు. చెట్టుకొక పిట్టగా పారిపోయారు. వృత్రుడు విజయ గర్వంతో
భేరీ నాదాలు ఊదుతూ శంఖ హుంకారాలతో వచ్చి తండ్రికి నమస్కరించి విజయ వృత్తాంతం వివరించాడు. ఇదిగో ఇది ఇంద్రుని ఏనుగు, దీన్ని పట్టి తెచ్చాను. ఇంద్రుడు కాలినడకతో పారిపోయాడు. ఇంకా ఏమి చేయమన్నావు అని చెప్పి అనగా త్వాష్ట కొడుకుని కౌగిలించుకొని, నాయన కొడుకు పోయినందుకు నా చింత పోగొట్టావు, పరమానందమైంది. కానీ ఒక్క రహస్యం విను, ఇంద్రుడు సామాన్యుడు కాడు, బహుతంత్రవేత్త, వారిని నమ్మకూడదు. బ్రహ్మను గూర్చి తపస్సు చేసి ఇంద్రుని జయించే శక్తి సంపాదించు అని అన్నాడు. తండ్రి మాట విని వృత్రుడు సరే అన్నాడు. బ్రహ్మను గూర్చి అంతకుముందు ఏ మునులు చేయలేని కఠోర నియమాలతో తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై, నీ తపస్సుకు మెచ్చాను, వరం కోరుకో అన్నాడు. వృత్రుడు లేచి బ్రహ్మకు నమస్కరించి, దేవా, నా తపస్సుకు మెచ్చిన వాడివైతే ఇనుము మొదలగు లోహముల చేతనుతోనూ, కర్రల చేతనుతోనూ, ఎండిన తడిసిన వాటి చేతను, ఏ అస్త్రశస్త్రాల చేతను నాకు చావు లేకుండా వరం అనుగ్రహించు అని కోరుకున్నాడు. యుద్ధంలో నా శక్తి వృద్ధి అయ్యేటట్టు వరం ప్రసాదించు అని అడిగాడు. బ్రహ్మ తదాస్తు అన్నాడు. హంస రివ్వున ఎగిరిపోయింది. వృత్తుడు అనంతమైన సంతోషంతో వచ్చి తన వరాల సంగతి తండ్రికి చెప్పాడు. మంచిది, ఇప్పుడు వెళ్ళు. నిరాపరాధి అయిన నీ అన్నను దారుణంగా చంపిన ఆ దుష్టుణ్ణి ఇంద్రుని చంపిరా, అప్పటికి గాని నా దుఃఖం పూర్తిగా పోదు అని తండ్రి చెప్పగానే వృత్తుడు ససైన్యుడై అమరావతి మీదకి వెళ్ళాడు. ఇంద్రుడు దేవసైన్యంను సమకూర్చుకొని యుద్ధానికి తలపడ్డారు. యుద్ధం 2 పక్షాల ఘోరంగా జరుగుతుంది. సమయం చూసి వృత్తుడు ఇంద్రుణ్ణి ఒడిసి పట్టి గుటుక్కును మింగివేశాడు. తమ ప్రభు కోసం వేల్పులు గగ్గోలు పెడుతూ పారిపోయి బృహస్పతితో చెప్పారు. నేనేం చేసేది? వృత్రుడు సామాన్యుడు కాదు. అయినా ఇంద్రుడు వాడి నోట్లో బతికే ఉన్నాడు, బయటకు వచ్చే ఉపాయం చూడాలని అన్నాడాయన. అంతా ఆలోచించుకున్నారు. వృత్రుడికి ఆవులింత కలిగించే శక్తిని కల్పించారు. దాని పేరు జృంభిక. దాని వృత్రుని మీదకి పంపారు. దాని మహిమ వల్ల వృత్రుడు ఆవలించగానే ఇంద్రుడు చప్పున వెలుపులకు వచ్చి దేవతలను చేరాడు. ఆ జృంభిక ఇప్పటికీ అన్ని ప్రాణులు ఆవేశించి ఉంటుంది. దాని శక్తి వల్లనే ఆవులింత వస్తుంది. తరువాత ఇంద్రాదులకు వృత్రుని కొన్ని సంవత్సరాలు దారుణ సంగ్రామం జరిగింది. చివరకు ఇంద్రుని బలం సన్నగిలి పారిపోవాల్సి వచ్చింది. మిగిలిన వేల్పులను వృత్రుడు పశువులు తోలినట్టు వెంట ధరిమి అమరావతి కల్పవృక్షాదులతో అచ్చరులతో సహా వశపరుచుకొని ఆ ఇంద్రసింహాసనం అధిష్ఠించాడు. ఆ సంగతి తెలిసి త్వాష్ట పరమానంద భరితుడైనాడు. మనకి ఇది శ్రీదేవి భాగవతంలో 6వ స్కందంలో ఉంటుందన్నమాట. అహంకారం అంటే ఇదంతా నేనే చేస్తున్నాను, మమకారం ఇదంతా నాది అని వాటికి కట్టుబడిని వారు ఇంద్రుడు చేయని చెడ్డ పనులు ఉండవన్నమాట అని చెప్పి వేదవ్యాస మహర్షి జనమేజయునికి చెప్తూ ఉన్నారు. మనకి త్వాష్ట విశ్వరూపుడు, త్రిశూరుడు అనమాట. తర్వాత త్వాష్ట వృత్తుణ్ణి కూడా మనకి సృష్టిస్తాడు ఇంద్రుడిని సంహరించడం కోసం. జృంభిక అనేది శక్తి అనమాట, మనకి ఆవులింత కలిగించే శక్తి జృంభిక. మనకి మూలం వచ్చి శ్రీదేవి భాగవతం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.